నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉషా. సో సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా సన్ స్క్రీన్స్ వాడడం అనేది సర్వసాధారణం. కానీ చిన్నపిల్లల విషయానికి వస్తే మంత్స్ బేబీస్ నుంచి యూస్ చేసే వాళ్ళని చాలా ఎక్కువ మందిని మనం చూస్తూ ఉన్నాం. అసలు సన్ స్క్రీన్ అనేది చిన్నపిల్లలకి మనం అప్లై చేయొచ్చా? ఎస్పెషల్లీ మంత్స్ బేబీస్కి అప్లై చేయొచ్చా? ఏ వయసు నుంచి పిల్లలకి సన్ స్క్రీన్స్ వాడాలి? అండ్ దాంతోపాటు డాక్టర్ సజెషన్ లేకుండా గనక సన్ స్క్రీన్స్ ఏది పడితే అది గనక అప్లై చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అన్న వాటిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అరవిందా లోచని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అవైలబుల్ ఉన్నాయో అడ్వర్టైజ్మెంట్స్ త్రూనో లేదంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ త్రూనో ఏది పడితే అది వాడడం గమనిస్తూ ఉన్నాం. మంత్స్ బేబీస్కి అసలు సన్ స్క్రీన్ వాడచ్చు అంటారా? ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కామన్గా పేరెంట్స్కి వచ్చే డౌట్ పిల్లలకి సన్ స్క్రీన్ అనేది పెట్టచ్చా లేదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సన్ స్క్రీన్ యూసేజ్ విషయానికి వస్తే లెస్ దాన్ 6 months బేబీస్కి అసలు సన్ స్క్రీన్ అనేది వాడద్దు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చూస్తే చాలా డెలికేట్గా ఉంటుంది అండ్ ఈ సన్ స్క్రీన్లో ఉండే కెమికల్స్ వల్ల స్కిన్ ఎక్కువ ఇరిటేట్ అయ్యి స్కిన్ డ్యామేజ్ అయ్యి ర్యాషెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో లెస్ దాన్ 6 months బేబీస్లో మనం మ్యాక్సిమం వాళ్ళని సన్ ఎక్స్పోజర్ అంటే హెవీ సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళకి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా క్యాప్ పెట్టేసుకొని ఫుల్ స్లీవ్ డ్రెస్సెస్ వేసేసుకొని తీసుకువెళ్తే అంటే సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళని షేడ్లోనే ఉంచుకొని నీడలోనే ఉంచుకునేలా చూసుకుంటే చాలా మంచిది. సో మోర్ దెన్ 6 months పిల్లలు అండ్ స్కూల్ ఏజ్ పిల్లల విషయానికి వస్తే కొన్ని కండిషన్స్లో వాళ్ళకి సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సి రావచ్చు. ఓకే. అంటే ఇప్పుడు బయట ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ బీచ్కి అలా వెళ్ళినప్పుడు కానీ పిల్లల్లో అయితే స్విమ్మింగ్కి ఇప్పుడు కామన్గా వెళ్తూ ఉంటారు సమ్మర్లో. సో అలా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి సన్ స్క్రీన్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. అలాంటప్పుడు కొన్ని సేఫ్ సన్ స్క్రీన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అది మీ డాక్టర్ సలహా తీసుకొని దాన్ని బట్టి సన్ స్క్రీన్ అనేది చూస్ చేసుకోవడం అనేది మంచిది. ఓకే. ఈ సన్ స్క్రీన్స్లో కూడా ఫ్రాగ్రెన్స్ లేనివి అంటే కెమికల్ ఫ్రీ ఉండేవి ఓన్లీ మినరల్ సన్ స్క్రీన్స్ అంటాం. బేబీస్కి పిల్లలకి ఏదైతే సేఫ్గా ఉంటుందో వాటిని చూస్ చేసుకొని వాడాలి. సో ఇప్పుడు మార్కెట్లో మనం చూసినట్టయితే కనుక చాలా రకాల ప్రోడక్ట్స్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. పేరెంట్స్కి అదొక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే బయటికి సన్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ర్యాషెస్ రావచ్చు, ఎక్కువ ఇంటెన్స్ హీట్లో వెళ్ళినప్పుడు ర్యాషెస్ రావచ్చు, దానివల్ల డ్రై స్కిన్ అవ్వచ్చు, ఇచ్చింగ్ అవ్వచ్చు అండ్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యాన్సర్ కూడా వస్తుంది అని కూడా మనం చదువుతూ ఉంటాం కదా. సో మెయిన్లీ ఆ యూవీఏ యూవీబీ రేస్ అనేవి ఉంటాయి. సో దాని నుంచి ప్రొటెక్షన్ కోసమే ఈ సన్ స్క్రీన్స్ అనేది వాడుతూ ఉంటాము. కానీ ఏది వాడాలి అన్నది పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటప్పుడు పిల్లలకి మనం స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాపర్ అడ్వైస్తో కొన్ని రికమెండెడ్ ప్రోడక్ట్స్ ఉండే సన్ స్క్రీన్స్నే వాడుకోవడం మంచిది. అంటే తెలియకుండా ఏది పడితే అది వాడకుండా ఏదైతే సేఫ్గా ఉంటుందో మీ పిల్లలకి అది డాక్టర్ సలహాతో వాడుకోవడం అనేది మంచిది. ఓకే. సో నెక్స్ట్ ఈ సన్ ఎక్స్పోజర్ అండ్ సన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయాలి అంటే పిల్లల్ని మ్యాక్సిమం ఉదయం 10 గంటల తర్వాత అండ్ సాయంకాలం 5 గంటల లోపు సన్ ఎక్స్పోజర్కి అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఓకే. అండ్ వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనము ఈ 10 to 5 మధ్యలో కాకుండా ఆ టైంలోనే ఎక్కువ మనకి యూవీఏ యూవీబీ అంటే అల్ట్రావైలెట్ రేస్ అనేవి సన్ నుంచి ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్లస్ బయట వెళ్ళి అంత ఎండలో ఆడినప్పుడు వాళ్ళు డిహైడ్రేట్ అయ్యి వాటర్ కూడా సరిగ్గా తీసుకోకుండా మళ్ళీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి హెవీ ఎండని అవాయిడ్ చేయండి. తప్పదు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసి తీసుకువెళ్ళచ్చు. బాగా ఎక్కువసేపు ఎండలోనే ఉండాల్సి వస్తుంది అనుకున్నప్పుడు 2 hours-కి ఒకసారి వాళ్ళకి సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. అండ్ మ్యాక్సిమం వీలైనంత వరకు బయటికి వెళ్ళినప్పుడు లైట్ కలర్డ్ కాటన్ క్లోత్స్ అంటే మరి డార్క్ కలర్డ్ క్లోత్ అయితే ఇంకా వేడిగా ఫీల్ అవుతారు పిల్లలు. సో అది మనందరికీ తెలిసిందే. లైట్ కలర్డ్ కొంచెం లూజ్గా ఉండే దుస్తులు కాటన్ క్లోత్స్ ప్రిఫరబ్లీ వాడుకోవడం అనేది మంచిది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు గాగుల్స్ పిల్లలు దానిలో కూడా యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అనేవి దొరుకుతున్నాయి కదా. గాగుల్స్ పెట్టేసుకొని క్యాప్ పెట్టి మ్యాక్సిమం సన్ ఎక్స్పోజర్ నుంచి కవర్ అయ్యేలాగా చూసుకుంటే సన్ స్క్రీన్ యూసేజ్ని కూడా తగ్గించుకోవచ్చు. అండ్ ఒకవేళ సన్ స్క్రీన్ వాడాల్సి వస్తే SPF 30 కన్నా అబోవ్ ఉన్న సన్ స్క్రీన్ రికమెండెడ్ ప్రోడక్ట్స్ వాడుకోవాలి. అండ్ 2 hours-కి ఒకసారి హెవీ సన్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఇండోర్లోనే ఉన్నారు అనుకుంటే డైలీ వన్స్ అలా అప్లై చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగానే సన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో తెలుసో తెలియకో ఏదైతే మనం స్టార్టింగ్లో మాట్లాడామో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి బయట అవైలబుల్ ఉన్నాయి. అండ్ కొంత ఎవరో చెప్తున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది అప్లై చేస్తూ ఉంటుంటాం. పిల్లలకి మంత్స్ బేబీలో 6 months తర్వాత అయినా సరే అప్లై చేసే ప్రాసెస్లో
కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి అంటారు? అంటే కరెక్ట్ అయిన పద్ధతిని, కరెక్ట్ అయిన ఒక సన్ స్క్రీన్ని కనుక చూస్ చేసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటండి? అంటే ఇప్పుడు అందులో కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయా అన్నది మనం తెలుసుకోకుండా వాడితే పిల్లలకి స్కిన్, ఐస్ కూడా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి కళ్ళల్లో టచ్ అయితే పిల్లలు వాళ్ళకి తెలియకుండానే స్కిన్ని టచ్ చేస్తూ ఉంటారు, కళ్ళని నలుపుకుంటూ ఉంటారు. సో ఐస్ రెడ్ అయ్యి మళ్ళీ ఐస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ స్కిన్కి అది పడకపోతే స్కిన్ మీద ర్యాషెస్ వచ్చి డ్రైగా అయిపోయి మళ్ళీ దానివల్ల ఇచ్చింగ్, వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ ఈ కెమికల్స్ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా కెమికల్స్ కూడా చాలా రకాల హానికారకమైనవి ఉంటాయి కాబట్టి సేఫ్గా ఉండే ప్రోడక్ట్ని మనం చూస్ చేసుకోవడం మంచిది. అండ్ దీంతో పాటుగా ఏదైనా కొత్త ప్రోడక్ట్ని మనం పిల్లల స్కిన్ మీద అప్లై చేసే ముందుగా దానికి ఒక ప్యాచ్ టెస్ట్ లాగా ఒక చిన్న ఏరియాలో అప్లై చేసుకొని చూసుకొని ర్యాషెస్ ఏమీ లేవు, అది సూట్ అయింది అంటే ఆ తర్వాత దాన్ని రెగ్యులర్గా వాడుకోవడం అనేది మంచిది. అండ్ ఒకవేళ సపోజ్ మీకు తెలియకుండానే ఆర్ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏదన్నా ఒక స్కిన్ ప్రోడక్ట్ అప్లై చేశారు, బేబీకి సివియర్గా ర్యాష్ వచ్చేసింది. కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రోడక్ట్ అనేది పడకపోతే సివియర్ ఇచ్చింగ్, అర్టికేరియల్ రియాక్షన్స్ అంటాము. కొన్నిసార్లు అది బాగా సిస్టమిక్గా కూడా ఐలిడ్స్ స్వెల్లింగ్ అయిపోవడం, స్కిన్ స్వెల్లింగ్ అవ్వడం, సో ఇలాంటివి చాలా సివియర్ రియాక్షన్స్తో వస్తూ ఉంటారు అనమాట. అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ అంటాము. సో అది ఇంకా సివియర్ స్టేజ్. సింపుల్గా అర్టికేరియల్ ర్యాషెస్ అంటే అది దద్దుర్లాగా అయిపోయి పిల్లలకి ఇచ్చింగ్ వచ్చేసి అండ్ కళ్ళు మంటలు రావడము, బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇలాంటి సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కెమికల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అనేవి వితౌట్ ఎనీ గైడెన్స్ వాడద్దు. సేఫ్గా ఉండే సన్ స్క్రీన్స్ ఏదైతే రికమెండెడో దాన్ని కూడా అది మీ బేబీకి సూట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకొని వాడుకుంటే మంచిది. ఓకే, డెఫినెట్గా మ్యామ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందో పిల్లల్ని బయట తిప్పడం అనేది కామన్. ఇక్కడికొక్కడికి వెళ్తూనే ఉంటే మా నీడ్ అనేది ఉంటుంది. బట్ సన్ స్క్రీన్స్ అనేది స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందన్న ప్రాసెస్లో ఏది అప్లై చేయాలో ఏది అప్లై చేయకూడదో చాలామందికి తెలియక దొరికిందల్లా తీసుకొని వాడుతూ ఉంటుంటారు. సో అటువంటిప్పుడు మీరు అన్నట్టుగానే సివియర్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో మీ పీడియాట్రిషియన్ యొక్క సలహా తీసుకుని మంత్స్ బేబీస్తో ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి మీకు వచ్చింది అనుకున్నప్పుడు సన్ స్క్రీన్ మీరు అప్లై చేయాలని, ఆ సోర్స్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద నాలెడ్జ్ షేరింగ్. ఎందుకంటే చాలా మందికి అవసరం ఇది. ఈ టైంలో చెప్పారు అది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.